సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'రాజ్ తరుణ్' నుంచి మరో సినిమా రిలీజ్ అయింది సార్ 'భలే ఉన్నాడే' అనే ఒక మూవీ. రీసెంట్ టైమ్స్‌లో ఆయన 2 సినిమాలు కూడా రిలీజ్ చేశారు. అయితే బయట నడుస్తున్న ఒక వివాదం అనేది సినిమా కాస్త ప్రమోషన్ అవుతున్నప్పటికీ ఆ 2 సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఈ సినిమాకు కూడా కాస్త ప్రమోషన్ లభించింది. మరి ఈ సినిమా అన్న వర్కౌట్ అయిందా? 'భలే ఉన్నాడా' సినిమా భలే ఉందిలే సినిమా అని చెప్పేసి ప్రేక్షకుల చేత అనిపించిందా లేదా సార్? మీ రివ్యూ ఏంటి ఈ సినిమా పైన? ఏదో ఉన్నాడే అనిపించింది సినిమా. అంటే 'భలే ఉన్నాడే' అని ఆయన టైటిల్ పెట్టుకున్నాడు గానీ, శివసాయి వర్ధన్ అనేటువంటి డైరెక్టరు అంటే తను కొన్ని మంచి ఎలిమెంట్సే తీసుకున్నాడు. ఓకే. మంచి ఎలిమెంట్స్ అంటే సింగిల్ మదర్ కాన్ఫ్లిక్ట్‌ని డీల్ చేయాలి ఈ సినిమాలో అనుకుని, దానికి ఒక ఒక రొటీన్ నేపథ్యాన్ని ఇచ్చాడు ఆ క్యారెక్టర్‌కి. అభిరామి చేసినటువంటి క్యారెక్టర్‌కి అటువంటి నేపథ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే తను టేకప్ చేసినటువంటి ఎలిమెంట్స్ మీద ఏమాత్రము స్టడీ చేయలేదు డైరెక్టర్ అనేది అర్థమవుతుంది. ఓకే. అలాగే మనకి సమాజంలో ఒక మేజర్ ఇష్యూ ఉంది. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ అది నేర్చుకుని ఉద్యోగం చేయటం చేస్తూ ఉంటారు ఎవరైనా. ఒక కోర్స్ చేసి కెమెరా హ్యాండిల్ చేయాలంటే కెమెరాకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు నేర్చుకోవటానికి ఒకటి స్టడీ అయినా చేయాలి, లేదు ఎవరి దగ్గరైనా పని చేసైనా నేర్చుకోవాలి. అలాగే ఏ అంశమైనా సరే, అకౌంట్స్ రాయటమైనా సరే దానికి సంబంధించిన చదువు చదువుకోవాలి, లేదంటే ఎవరి దగ్గరైనా శుశ్రూష అయినా చేయాలి. చేయటం ద్వారా ఆ విద్య అలవర్చుకుని ఆ పనిలోకి దిగుతారు ఎవరైనా. ఇది సహజంగా జరిగేది. ఎటువంటి ప్రాథమికమైనటువంటి శిక్షణ లేకుండా కాపురం అనేటువంటి ఒక కార్యక్రమంలోకి ఇద్దరు ఇండివిజువల్స్ ఎంటర్ అవుతారు. ఓకే. ఎంటర్ అయినప్పుడు అక్కడ రకరకాల గందరగోళాలు ఉంటాయి, అవగాహనకు సంబంధించిన గందరగోళాలు ఉంటాయి. వీటిని ఎలా సెటరైట్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనే దానికి సంబంధించి ప్రాపర్ గైడెన్సు లేకపోతే ప్రాపర్ అవగాహన లేక చాలా కాపురాలు నేలకొల్తాయి. ఇది అనేక కేసులు మనకి కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి అనేక కేసుల్లో ఇది గందరగోళంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి సరైనటువంటి సామాజిక అవగాహన కావచ్చు, ఎదుటి మనిషిని రెస్పెక్ట్ చేయాలనేటువంటి తీరు తెలియకపోవటం వలన కావచ్చు, ఎలా ప్రవర్తించాలి అనే జ్ఞానం లేకపోవటం వలన కావచ్చు, అవతల మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం అయిన తర్వాత దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలియకపోవటం. అంటే టోటల్గా ఒక రిలేషన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనే దానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఒక రిలేషన్లోకి ఎంటర్ అయిపోయి దాన్ని గందరగోళం చేయటం. ఓకే. తన జీవితాన్ని గందరగోళం చేసుకోవటం, అవతల వాళ్ళ జీవితాన్ని గందరగోళం చేయటం అనేది చాలా కేసుల్లో కనిపిస్తుంది. ఆ విషయాన్ని డీల్ చేయాలనుకున్నాడు ఈ డైరెక్టర్. ఓకే. ఈ శివసాయి వర్ధన్ అనేటువంటి డైరెక్టరు 2 అద్భుతమైనటువంటి కాన్ఫ్లిక్టులు తీసుకున్నాడు. ఈ 2 కాన్ఫ్లిక్టుల్లోనూ చర్చించడానికి చాలా విషయాలు ఉన్నాయి, దాన్ని చాలా నిజాయితీతో పద్ధతిగా చెప్పచ్చు. కానీ ఈ ఎలిమెంట్స్ తీసుకుని అతను ఏం చేశాడు, విజయభాస్కర్ గారి ఫార్ములా ఒకటి ఉంది, విజయభాస్కర్ ఫార్ములాలోకి తీసుకెళ్ళి దానికి ఒక పరిష్కారాన్ని ఇవ్వటం కోసం ఒక కమర్షియల్ యాంగిల్ జోడించి దీన్ని ఒక అద్భుతమైనటువంటి కమర్షియల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతూ అండర్ కరెంట్లో ఈ ఎలిమెంట్స్ మాట్లాడాలి అని చేసినటువంటి ఒక విఫల ప్రయత్నమే ఈ 'భలే ఉన్నాడే' అనేటువంటి సినిమా. ఓకే. తను ఎంచుకున్న ఎలిమెంట్స్ని ప్రాపర్గా చర్చించలేకపోయాడు, దానికి ప్రాపర్ నేపథ్యాన్ని క్రియేట్ చేసుకోలేకపోయాడు. ఆ ఏరియాలో డొల్లతనము, గందరగోళము చాలా ఎక్కువగా కనిపించింది. ఓకే. నేను ఇందాక చెప్పినటువంటి హౌ టు హ్యాండిల్ ద రిలేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, దాన్ని చక్కగా చాలా అద్భుతంగా డీల్ చేసినటువంటి నవలలు ఉన్నాయి. అలాంటిది ఏదైనా ఆయన ఒక్కసారి స్టడీ చేసి ముందుకు కదిలి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఒక జనరల్ పద్ధతి ఒకటి ఉంది, ఇలాంటి సినిమాలు తీసే చాలామంది డైరెక్టర్లు అనుసరించేటువంటి ఒక పద్ధతి. ఒక సీనియర్ జంటతో జూనియర్ జంటలకి శిక్షణ ఇప్పించుట అనేది, అది అన్ని వేళలా వర్కౌట్ అవ్వదు. అంటే ఈ జనరేషన్ ప్రెజర్స్ వేరు, ఈ జనరేషన్ నడుస్తున్నటువంటి నేపథ్యం వేరు.
వీళ్ళకి ముందు జనరేషన్ నడిచినటువంటి నేపథ్యం వేరు. ఉమ్, వాళ్ళ అనుభవాలతో వీళ్ళ సమస్యల్ని హ్యాండిల్ చేయటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. ఓకే. అయితే ఒక కామన్ ఏరియాలో అభిప్రాయాలు కలవచ్చు అంతవరకే. ఉమ్, అలాగని వాళ్ళు వీళ్ళని శిక్షించి లేకపోతే వీళ్ళకి శిక్షణనిచ్చి వీళ్ళని సరైన మార్గంలో పెట్టడం అన్ని వేళలా అవ్వదు. ఈ సీనియర్ జంట క్యారెక్టర్లోకి సీనియర్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చారు. ఉమ్, ఆయన్ని కొంచెం కష్టపెట్టారు. ఆయన కూడా ఇష్టపడి నటించాడు. బాగుంది ఆ ఏరియా. ఓకే. కాకపోతే ఏ విధమైన ప్రయోజనము ఆ పాత్ర వలన నెరవేరలేదు ఉమ్, కథకి. అది ఇబ్బంది కలిగించింది. సంగీతం శ్రీనివాసరావు గారి అభిమానులకి అయ్యో ఈయన చేత ఇలాంటి ఒక విఫల పాత్ర పోషింపజేశారే అనేటువంటి ఒక పెయిన్ కలిగించాడు డైరెక్టర్. అందుకని ఇంకొంచెం సీరియస్గా అంటే నిజాయితీగా, ఇక్కడ డైరెక్టర్ని ప్రొడ్యూసర్లు కన్ఫ్యూజ్ చేశారా లేదా ప్రొడ్యూసర్లని డైరెక్టర్ కన్ఫ్యూజ్ చేశాడా అనేది పక్కన పెట్టేస్తే తను చెప్పాలనుకున్న విషయాన్ని కమర్షియల్ యాంగిల్లో చెప్పాలి అనే ఒక భ్రమకి గురై ఈ సినిమాని ఆయన భుజాన వేసుకున్నాడు. అక్కర్లా, నిజాయితీగా చెబితే, నిజాయితీగా చెప్పిన ఏ కథనైనా సరే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మన ముందు. అవును. దాన్ని మీరు జనాలకి నచ్చేలాగా చెప్పాలి అనే భ్రమకి గురై ఇంకేదో చేసి మీరు చెప్పాల్సింది చెప్పలేక జనాలకి అర్థం కాక గందరగోళం అయిపోయి సినిమా బాలేదు అని బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కల్పించుకునే డైరెక్టర్లు కూడా చాలామంది ఉంటారు. వీళ్ళ వలన ఏం జరుగుతుందంటే ఒక చర్చించాల్సినటువంటి అంశాన్ని చర్చకి ప్రాపర్గా పెట్టకపోవటం వలన ఇంకొకరికి ఆ అవకాశం దక్కదు. అలా మిస్ఫైర్ అవుతాయి కొన్ని ఇష్యూస్. అది జరిగింది ఈ సినిమా విషయంలో, ఈ భలే ఉన్నాడే అనే విషయంలో. ఉమ్, కాకపోతే రాజ్ తరుణ్కి మంచి క్యారెక్టర్, ఇది పెర్ఫామ్ చేయటానికి ఉమ్, ఒక మంచి అవకాశం ఇచ్చిన కథ ఇది. ఓకే. కథలోనే ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి తను మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వటానికి. దాన్ని సాధ్యమైనంత మేరకు ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఆ పాత్ర పరిధి మేరకు అతను మంచి పెర్ఫార్మెన్సే ఇచ్చాడు. నటుడిగా అతనేం ఫెయిల్ కాల. అంటే నటుడిగా అతనికి పేరు తెచ్చిన సినిమాలు గతంలో 2 చాలా సినిమాలు చేశాడు. కానీ ఉయ్యాల జంపాల తర్వాత అతనికి కుమారి ఎఫ్ అనేటువంటి సినిమా కొంత పేరు తీసుకొచ్చింది. అవును. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో అలాంటి అవకాశం దొరికింది, దాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు తను. ఉమ్, పెర్ఫార్మెన్స్ సైడ్ ఆ క్యారెక్టర్ని నిలబెట్టాడు అతను. ఓకే. డైరెక్టర్ ఆ పాత్రకి కొన్ని పరిధులు క్రియేట్ చేసి నడిపించిన తీరులో ఇబ్బంది ఉన్నప్పటికీ తను ఎక్కడికక్కడ దాన్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ చేసినటువంటి ఉమ్, హీరోయిన్గా కనిపించినటువంటి మనీషా కూడా సాయశక్తులా కృషి చేసింది ఆ పాత్ర కనిపింపజేయటానికి. ఓకే. తన ప్రయత్నం తాను చేసింది, కానీ 100% వర్కౌట్ అవ్వలేదు తన మీద. 100% కాదు, తన ప్రయత్నం చేసింది అనంత వరకే కనిపించింది తప్ప తను పూర్తి స్థాయిలో ఆ పాత్రని వంట పట్టించుకోలేదు. ఉమ్, రాజ్ తరుణ్ కొంతమేరకు ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని పెర్ఫామ్ చేసే ప్రయత్నం చేశాడు తను కూడా. ఓకే. అభిరామికి ఇది మంచి క్యారెక్టర్, ఉమ్, కానీ ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయడంలో డైరెక్టర్ తడబాటుకు గురవటం వలన ఆ క్యారెక్టర్ ఆడియన్స్కి ప్రాపర్గా రిజిస్టర్ కాకుండా పోయింది. ఓకే. ఇలా చాలా అవకతవకలు ఉన్నాయి స్క్రిప్ట్కి సంబంధించి, ఎగ్జిక్యూషన్కి సంబంధించి.